ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశిధిపతి మీకు తృతీయంలో ఉన్నారు, 2వ ఇంటి అధిపతి. చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి ద్వారా మీకు చాలా కలిసి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు 2వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాహు ఉన్నాడు, కోప స్వభావం అధికంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి. తండ్రి ద్వారా, తల్లి ద్వారా వాళ్ళ హెల్త్ బాగాలేకపోవడం, మీరు అది డైజెషన్ చేసుకోలేక వాళ్ళకి ఏదైనా చేయాలనుకొని మీరు ముందుకెళ్ళటం, ఇద్దరు వెనక్కి వెళ్ళటం, ఇవన్నీ ఛిద్రానికి కారణం. ఎందుకంటే మానసికంగా ఇబ్బంది ఉంటుంది, చేయకపోతే దైవపరంగా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. జన్మనిచ్చిన వారిని చేయకపోతే మన ప్రాబ్లమ్స్ మనకు చాలా వరకు వస్తాయి. ఇవన్నీ గమనించండి. మీరు ఎడ్యుకేటర్స్ కాబట్టి ఈ రోజుల్లో చదువులేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ చదువుకునే వాళ్ళే. కామన్ ఫ్యాక్టర్స్ ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ మీకు 2లో శుక్రుడు పరమశుభుడు, ఎందుకంటే పంచమాధిపతి, దశమాధిపతి. డబ్బు వస్తుంది, అలాగే చిల్డ్రన్స్ యొక్క గ్రోత్ చూస్తారు. మ్యారేజ్ కాని వాళ్ళకి సంబంధాలు కుదిరిపోతాయి. లవ్ మ్యారేజెస్ చేసుకునే వారికి, చేయాలనుకునే వారికి పెద్దల్ని సంప్రదించండి ముందు. తర్వాత మీకు చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కాకపోతే రాహుతో కలుస్తున్నారు కాబట్టి కొన్ని గ్యాప్స్ వస్తాయి. కాబట్టి 1కి 2 సార్లు జాతకం చూయించుకొని అందులో దోషాలకు నివృత్తి చేయించుకొని
నిదానంగా స్టెప్స్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కడికి పోదు, మీ బంధం అలాగే నిలుస్తుంది. అలాగే మీకు స్థిరాస్తులు రావడం, నెక్స్ట్ ఇక పొలిటికల్ రంగాలలో ఉన్న వారికి భూ సంబంధమైన లాభాలు రావడానికి ఇది మంచి పీరియడ్. అలాగే సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. గోల్డ్కి సంబంధించినటువంటి విషయాలు కొనాలనుకునే వారికి కూడా డబ్బు సమయానికి అందుతుంది. దాన్ని కూడా మీరు పర్చేస్ చేసి ముందు తీసుకురాగలుగుతారు. స్వస్తి.